ఎన్నికల వేళ కప్పదాట్లు పెరిగాయి. వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సత్యసాయి జిల్లా చీకటమణిపల్లిలో స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ సీనియర్ నేత రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు అప్నా స్టేట్ అధ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఏపీలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 6వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది బస్సు యాత్ర. సాయంత్రం 3:30కు మదనపల్లి చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. అన్నమయ్య జిల్లాలో జోరుగా సాగుతోంది జగన్ బస్సు యాత్ర. ములకల చెరువు చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం, అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెన్షన్లు ఇవ్వొద్దని టీడీపీ నేతలెవరూ అనలేదని, అసలు ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పలేదన్నారు. వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే నెలకు 4,000 ఇస్తామన్నారు చంద్రబాబు. కన్నా కోడెల శివరాం సయోధ్య కుదిరింది. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇంట్లో కన్నా, కోడెల భేటీ అయ్యారు. కన్నాతో కలిసి పనిచేందుకు సిద్ధమయ్యారు కోడెల. శివరాంకు సత్తెనపల్లి, నర్సారావుపేటలో పార్టీ గెలుపు బాధ్యతలు అప్పగించారు. సత్తెనపల్లిలో కన్నా వర్సెస్ కోడెల శివరాం అన్నట్టుగా కొన్ని రోజులుగా రాజకీయం నడిచింది. టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో కోడెల శివరాం ఇటీవలే లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీకి వ్యతిరేకం కాదని ప్రకటించారు కోడెల. పిఠాపురంలోని ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు చేశారు. మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. విశ్వాసాలు వేరైనా మానవత్వం మాత్రం ఒక్కటే అని నమ్ముతానన్నారు. మత విశ్వాసాలను బట్టి భగవంతుడు అనేక రూపాల్లో చూస్తామన్నారు. బైబిల్ సూక్తుల్ని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు టీచర్ చెప్పినవన్నీ మనసులో ఉండిపోయాయన్నారు. తన భార్య కూడా రష్యన్ క్రిస్టియన్ అని చెప్పారు పవన్. నెల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. నెల్లూరు సిటీ అభివృద్ధికి చర్చకు రావాలని మాజీ మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ సవాల్పై స్పందించారు టీడీపీ నేత రూప్ కుమార్. నీ స్థాయికి నారాయణ అవసరం లేదు, తనతో చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు రూప్ కుమార్. జనసేనకు గ్లాస్గా కేటాయించి మరోసారి ఉత్కంఠ నెలకొంది. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేన పార్టీ పేరు చేర్చింది. అదే సమయంలో ఫ్రీ సింబల్ జాబితాలో గ్లాస్ గుర్తును కేటాయించింది. గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు జనసేన నేతలు. గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంటే జనసేనకు వచ్చే ఓట్లకు గండే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల జాబితా విడుదల చేసింది ఎన్నికల కమిషన్. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని రాజకీయ పార్టీల జాబితాను విడుదల చేసింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలో టీడీపీ, వైసీపీలున్నాయి. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన పార్టీకి చోటు దక్కింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన 2 కాంగ్రెస్ నేతలు మంత్రిపై కోర్టుకు వెళ్తారన్నారు. తనపై అసత్య ఆరోపణలకు న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కేకే, మహేందర్, ఎన్ఎం మంత్రికి లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల పెన్షన్ల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెంలో పెన్షన్ రాక వృద్ధులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు నగదు పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశించింది. సచివాలయ సిబ్బందితో ఇంటికి పెన్షన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు జారీ చేసిన గత ప్రభుత్వ పెద్దలను సైతం వదిలిపెట్టకుండా విచారణ జరిపించాలని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. భుజంగరావు, తిరుపతన్నకు ఈ నెల 6 వరకు రిమాండ్కు పంపింది నాంపల్లి కోర్టు. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను దర్యాప్తు బృందం ప్రస్తావించింది. మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును కూడా చేర్చింది. రిటైర్డ్ ఐజీతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణుగోపాలరావు కలిసి కుట్ర పన్నారని తేల్చారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ నెల 6న జరిగే సభ కోసం ఏర్పాట్లు భారీగా చేస్తోంది. ఈ సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి నేతలకు ఆదేశాలు ఇస్తారు సీఎం. ఈ సభకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కీలక కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఇదే వేదికపై ప్రసంగిస్తారు రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్లోని 3 ఎంపీ స్థానాలపై చిక్కుముడి వీడలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు ఇంకా ఖరారు కాలేదు అభ్యర్థులు. ఈ 3 స్థానాల్లో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 3 మంత్రులు పోటీ పడుతుండటంతో ఖమ్మం సీటు పెండింగ్ లో ఉండగా కరీంనగర్ తెరపైకి బీసీ, రెడ్డి, వెలమ కాంబినేషన్ వచ్చింది. హైదరాబాద్ సీటుపైన సందిగ్ధత తెరపడలేదు.
రైతులకు మద్దతుగా ఎంపీ బండి సంజయ్ దీక్ష చేపట్టారు. వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ కార్యాలయంలోనే రైతు దీక్ష చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇంట్లోనే దీక్ష చేస్తున్నారాయన. రైతుల గురించి కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ రాగానే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదన్నారు. పంటలకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు తన కూతురు కావ్య తాను హస్తంగూటికి చేరామన్నారు కడియం శ్రీహరి. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేమన్న ఆలోచనతోనే పార్టీ మారామని చెప్పారు. బీఆర్ఎస్ ను వదలడం బాధగానే ఉంది కానీ తాను పార్టీ మారగానే బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని చెప్పారు. మీ బలుపు అహంకారపు మాటలే ఓటమికి కారణమన్నారు. పల్లా నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతున్నారని మండిపడ్డారు కడియం. బీఆర్ఎస్ కు ఈ దుస్థితి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు కడియం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పెళ్లి పత్రికపై మాజీ మంత్రి పితాని ఓటు వేయాలంటూ ముద్రించారు పెళ్లి కొడుకు కారెం సంజయ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ఫిర్యాదు రావడంతో పెళ్లి కుమారుడు సంజయ్ పై కేసు నమోదు చేశారు. పెళ్లి పత్రిక ప్రచారంపై విచారణ చేపట్టారు రెవెన్యూ పోలీస్ అధికారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజల వద్దకు వెళ్లారు మంత్రి పున్నం ప్రభాకర్. పట్నంలోని ప్రధాన వీధుల్లో ప్రజలను కలిసి మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని ఆరా తీశారు. సానుకూలంగా స్పందించారు మంత్రి. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులతోనూ ముచ్చటించారు. పార్లమెంట్ సీటుపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. మంత్రి కోమటిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి దానం నాగేందర్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో గెలుపుపై నేతల మధ్య చర్చ జరిగింది. ఖమ్మం టికెట్ ఇస్తే మెజారిటీతో గెలుస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. సీఎంను కలిసి ఖమ్మం లోక్సభ సీటు కోరానని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరున్నారో తెలియాలి, ఇంకా చాలా అంశాలు బయటికి రావాలన్నారు విహెచ్. రాష్ట్రంలో ధరణి పేరుతో అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. 2 లక్షల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో కేసీఆర్ ను రేవంత్ ఉపేక్షిస్తున్నారని ఆరోపించారు. 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఆయన గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఓటుపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా సరే ఓటు హక్కును నమోదు చేసుకోకుంటే ఏప్రిల్ 14 వరకు అవకాశం ఉందని చెప్పారు జిల్లా కలెక్టర్. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. నెల్లూరు జిల్లా డుమాయిపాలెం గ్రామానికి చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను నారికెళ్లపల్లి గ్రామ కార్యదర్శికి అందజేశారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన తమపై కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు వాలంటీర్లు. షామీర్పేట కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ మల్లారెడ్డి కామెంట్ చేశారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీలు ఏం చేయలేకపోయాయని, తెలంగాణను కేసీఆర్ నంబర్ 1 గా నిలిపారన్నారు మల్లారెడ్డి. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. 4 స్తంభాల సర్కిల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు కలెక్టర్. విశాఖలో డిప్లొమా విద్యార్థి రూపాశ్రీ ఆత్మహత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు సీఐ రామకృష్ణ. మరోవైపు తమకు న్యాయం చేయాలని మధురవాడ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఏబీవీపీ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 92 గంజాయి చాక్లెట్లను రాజేందర్ నగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ అధికారులు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు రేవు శ్రీను. చంద్రబాబు హామీతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చైతన్యపురం ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గ్రామం పరిసరాల్లోని మామిడి తోటలో ఏనుగులు తిష్టవేశాయి. పొలానికి రక్షణగా ఉన్న ఇనుప కంచె ధ్వంసం చేశాయి ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఎస్ఐ ఏసీ కోచ్ కిక్కిరిసిపోయింది. జనరల్ బోగి నిండిపోయి ఏసీ కోచ్ లోకి ప్రయాణికులు రావడంతో రిజర్వేషన్ చేసుకున్న వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. కాలు పదిపే సందు కూడా లేకుండా కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
యాదాద్రి జిల్లా భువనగిరిలో 5K రన్ ప్రారంభించారు కలెక్టర్ హనుమాన్. స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ కల్లుగీత విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ గా టి రేవతి గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ట్యాడీ ట్రాపర్స్ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ఉత్తర్వులిచ్చారు. కల్లుగీత కార్మికుల కోసం రేవతి గౌడ్ తమ సేవలందిస్తారని చెప్పారు. సెన్సార్ బోర్డు మెంబర్ గా పనిచేసిన రేవతికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. మహిళా సాధికారత కోసం నమో డ్రోన్ దీదీ పేరుతో పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద సోదరీమణులకు ₹1,00,000 విలువైన డ్రోన్లను అందజేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. మనీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మంత్రి అతీషి మల్లియా సంచలన కామెంట్స్ చేశారు. నెల రోజుల్లోనే తనను ఈడీ అరెస్ట్ చేస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే తనను బీజేపీలో చేరాలని ఆహ్వానించారని, ఒకవేళ పార్టీలో కానీ చేరకపోతే ఈడీ తనను అరెస్ట్ చేయడం ఖాయమన్నారు. మాండ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటరమణ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. డీకే శివకుమార్ చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు వెంకటరమణ గౌడ్. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాయ్పూర్లో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కలెక్టర్. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని, ఓటు వేస్తామని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ కొరత పీడిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో 38 విమానాలు రద్దు చేసింది సంస్థ. మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను షేర్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. మీరు ఒప్పుకోగలేనే కానీ తప్పు రేగొడతాం, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ సర్కార్ అంటూ ట్విట్టర్లో స్పందించారు హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసమే ఆ డైలాగ్ రాశారు హరీష్. ఇవాళ ఐపీఎల్లో జరిగే 15వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో లక్నో సూపర్ జాయింట్స్ తలపడబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.